చొప్పదండి ప్రజలకి ఉద్యమ నమస్కారాలు. చొప్పదండి మండలం రుక్మాపూర్ అనే గ్రామంలో తొంటి పవన్ అనే యువకుణ్ణి చొప్పదండి ఎస్ఐ గారు నిన్న తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టి నడవలేని పరిస్థితిని తీసుకొచ్చిండని మరి ఆ పవన్ అనే యువకుడు అన్ని ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు పవన్ అనే యువకుడు తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తే కేసులు పెట్టి కోర్టుకు పంపాలే తప్ప గాని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని చట్టం మీ చుట్టమైనట్టుగా ఆ యువకుని కొట్టడం అనేది బొడిగె శోభక్క గాలనగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపి గారు అన్ని ఛానల్లో వచ్చింది మీ ఎస్ఐ గారు కొట్టినట్టుగా. మరి చొప్పదండి ఎస్ఐ గారి మీద ఈ కరీంనగర్ సిపి గారు డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవాలని బొడిగె శోభక్కగా డిమాండ్ చేస్తున్నాం. చొప్పదండి ఎస్ఐ గారి మీద సిపి గారు యాక్షన్ తీసుకోకుంటే బొడిగె శోభక్క గాలనగా మేము కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మా కేంద్ర మంత్రి గారిని రండలు ముండలను తిడితే మీ పోలీసోళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిండ్రా, కేసులు పెట్టిండ్రా, నడవకుండా చేసిండ్రా. అంటే ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయము, తెలంగాణ పౌరునికి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. సిపి గారు రేపు వెంటనే ఆ ఎస్ఐ గారి మీద డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవాలని మరొక్కసారి బొడిగె శోభక్కగా డిమాండ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.